పవన్ కళ్యాణ్ తన శాఖకి సంబంధించిన అన్ని ప్రతి అంశము సమీక్షిస్తుంటే కొన్ని కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. సాధారణంగా ఏదైతే ఆయుధాలు కానీ, డ్రగ్స్ కానీ, గంజాయి కానీ, ఎర్రచందనం కానీ ఇట్లాంటి వాటి ఇదివరకైతే ఇసుక కూడా వాటితో దొరికిన వాహనాన్ని తిరిగి ఇవ్వరు, అవి ప్రభుత్వం దగ్గరే ఉండిపోతాయి. అది వేలం వేసి అమ్ముతారు, అది వేరే వాళ్ళు కొనుక్కోవాలి. అలా కాకుండా అలా సీజ్ చేసిన వస్తువులు అత్యంత కాస్ట్లీ అయినాయి. BMW అంటే ఎంత కాస్ట్లీ తెలుసు కదా, దాంట్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తుంటే పట్టుబడ్డారు. దాన్ని ఆ కార్లని జాగ్రత్తగా ఎత్తేశారు అన్నటువంటి అంశం మీద నివేదిక కోరారు పవన్ కళ్యాణ్. ఎర్రచందనం స్మగ్లర్ నుంచి స్వాధీనం చేసుకున్న 2 అత్యంత ఖరీదైన BMW కార్లు మాయమైపోయినాయి. వీటిలో ఒక దాన్ని 2017 నవంబర్లో అటవీశాఖ ముఖ్య కార్యదర్శి కేటాయించారు. అంటే అది చంద్రబాబు గారి హయాంలోనే. అప్పట్లో ఆ పోస్టులో అనంతరాము ఉన్నారు. ఆయన తర్వాత ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆ బాధ్యతలో కొనసాగారు. అయితే ఆ వాహనం ప్రస్తుతం ఎక్కడుందో, ఎవరి దగ్గర ఉందో, అసలు ఉందో లేదో, ఎవరు వినియోగిస్తున్నారో తెలియదని అటవీశాఖ అధికారులు చెప్తున్నారు. అప్పట్లో కేటాయించిన వాహనం ఏమైందో, ఎక్కడుందో వివరాలు తెలియజేయాలంటూ అటవీ దళాల అధిపతి PCCF కార్యాలయం అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. మరియు BMW కారుని కీలక స్థానంలో ఉన్నట్టు IAS అధికారి సతీమణి హైదరాబాద్లో వినియోగిస్తున్నారన్నటువంటిది అటవీశాఖ ఉద్యోగులు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పరిధిలో నమోదైన క్రైమ్ నెంబర్ 414/2017కి సంబంధించినటువంటి కేసులో ఎర్రచందనం స్మగ్లర్ నుంచి TS 05BH33303 నెంబర్ కలిగిన BMW కార్ని అటవీ అధికారులు సీజ్ చేశారు. ప్రభుత్వ స్వాధీనం కాన్సిస్కేట్ కాకముందే ఆ వాహనాన్ని 2017 డిసెంబర్ 11 అటవీశాఖ ముఖ్య కార్యదర్శి కేటాయిస్తూ అప్పటి PCCS ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరామే అప్పట్లోనే ఆ పోస్టులో ఉన్నారు. 2019 జూన్ వరకు ఆయన బాధ్యతలో కొనసాగారు. అనంతరాము తర్వాత 2019 జూన్ నుంచి 2020 అక్టోబర్ వరకు, అలాగే మళ్ళీ 2022 ఫిబ్రవరి నుంచి ఈ ఏడాది జూన్ వరకు ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అటవీశాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన తర్వాత మళ్ళీ అనంతరాము ఆ పోస్టులోకి వచ్చి ప్రస్తుతం కొనసాగుతున్నారు. వీళ్ళతో పాటు గతంలో CSగా పనిచేసి పదవి విరమణ చేసిన ఆదిత్యనాథ్ దాస్, పదవి విరమణ చేసిన మరో అధికారి GSRKR విజయ్ కుమార్ కూడా కొన్నాళ్ల పాటు ఈ పోస్టులో కొనసాగారు. అయితే ఆ BMW వాహనం ఎక్కడుందనేది అధికారికంగా అటవీశాఖ సమాచారం లేదు. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీని మీద నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ నుండి స్వాధీనం చేసుకున్న TN 07CB3724 టొయోటా ఇన్నోవా వాహనాన్ని 2023 జూలైలో అప్పటి అటవీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్కి అధికారులు కేటాయించారు. ప్రస్తుతం ఈ వాహనం ఎక్కడుందనేది అటవీశాఖ అధికారికి సమాచారం లేదు. పుత్తూరు అటవీ రేంజ్ పరిధిలో ఉన్నటువంటి ఎర్రచందనం స్మగ్లర్ నుండి స్వాధీనం చేసుకున్న TN 18K2277 అనే నెంబర్ గల BMW వాహనాన్ని 2015 ఫిబ్రవరిలో అప్పటి అటవీశాఖ మంత్రి అదనపు ప్రైవేట్ కార్యదర్శి కేటాయించారు. ఈ వాహనం ఇప్పుడు ఏమైందో కూడా అటవీ అధికారిక సమాచారం లేదు. అంటే రికవరీ సొమ్ము లెక్క ప్రకారం వేలం వేసి ఆ వేలంలో కొనుక్కుని ఇవ్వడం వేరు, కానీ వేలం వేయకుండా అధికారులకి ఇచ్చేయడమే ఇక్కడ కీ పాయింట్ అయింది.